ఆ గంజాయితో సహా ప్రతి ఒక్క పాపానికి నేను అడిక్ట్ అయి నేను జీవిస్తున్నవాడిని. ప్రతి ఒక్క పాపానికి నేను అడిక్ట్ అయ్యాను, అంటే బానిస అయిపోయాను. నేను ప్రతి ఒక్క పాపానికి బానిస అయిపోయాను. ఇంటికి వచ్చే టైంకి 2 లేకపోతే 3 ఈ సమయానికి నేను ఇంటికి వచ్చేవాడిని. నా తల్లిదండ్రులు నన్ను చూసి ఎన్నో రోజులు ఏడ్చారు, ఎన్నో రోజులు కన్నీళ్లు కార్చి నేను చూశాను. 3 గంటలకు పోయినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకంటే నేను తాగేసే వెళ్తున్నా కానీ నేను మనిషిగా మాత్రము ఇంటికి నేను ఎప్పుడు కూడా వెళ్ళేవాడిని కాదు. అక్కడ నా తల్లిదండ్రులు చాలా ఏడ్చారు. నా తల్లిదండ్రులు ఎంత రోధించారో నాకు తెలియదు. నా ప్రియ సహోదరు, ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా చెల్లెలు కానీ, తమ్ముడు కానీ, అన్నలు కానీ, అక్కలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే, మన తల్లిదండ్రులు మన గురించి బాధపడుతున్నారు, మన గురించి ఏడుస్తున్నారు, మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నామో వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. వాళ్ళు మనం పోయినాక, వాళ్ళు చనిపోయినాక వాళ్ళ గురించి మనం ఏం చేయలేము. కాబట్టి మన జీవితాలు ఇప్పుడే సరి చేసుకొని మనం వాళ్ళని సంతోషపరచాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అట్లాంటి స్థితిలో ఉన్న నన్ను సడన్ గా ఎందుకో దేవుడు వైపు తిరగాలనే ఆలోచన. నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, నేను చనిపోతే నేను ఏ స్థితిలో నేను ఉంటాను, నాకు నరకమా పరలోకమా, ఇట్లాంటి ఆలోచన నాకు వచ్చినప్పుడు నన్ను సడన్ గా నేను చనిపోయి నరకం పడినట్లు నాకు కళలు నాకు ఇట్లా కనిపించడము నాకు ఇట్లా అయింది. ఇట్లా అయినప్పుడు నేను మారలేను, కానీ ప్రభు నేను మానేయాలని ఉంది ప్రభు, కానీ నేను దాని నుంచి రాలేకపోతున్నాను అనుకుంటున్నా. తెల్లారేసి నేను మళ్ళీ అదే చేస్తున్నా. ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు, బయటికి నా ప్రార్థన వినిపిస్తుందేమో అని చెప్పి, బయటికి నా ప్రార్థన ఎవరైనా వింటారేమో అని చెప్పి సీడీ ప్లేయర్ పెట్టి ఫుల్ సౌండ్ పెట్టాను. బయటికి ఎవరు కూడా నా ప్రార్థన వినిపించొద్దు అని చెప్పి నేను నా సిగరెట్లు, నా మద్యపానములు మానేద్దామని ఎంతో నేను ట్రై చేస్తాను. సినిమాలు మానేద్దామని అనుకుంటే ఇంట్లో సీడీలు వేసుకొని చూసేవాడిని. గుట్కాలు తినడం మానేద్దామనంటే, సిగరెట్లు తినడం మానేద్దామంటే ఇంకో ఏదో కొత్త అలవాటు నాకు వచ్చేది. ఇలా నేను ఈ లోకంలో ఉన్నదంతా ప్రయత్నం చేశాను. నేను చివరికి ఏం చేయాల్సింది లేక నా లోపల నా తలపులు, నా ఆలోచనలు, నా హృదయ ఆలోచనలు మొత్తం చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దాంట్లో నుంచి నేను ఎలా బయటికి రావాలో తెలియక నేను దేవుని సన్నిధిలో మోకరించాను. దేవుని సన్నిధిలో మోకరించి ఆ దేవుని నేను అందరి చేతులతో విడబడి పాపము చేసి అందరి చేతులతో విడబడిన నా తల్లిదండ్రుల చేత నేను తిరుగుతున్నాను. అందరు నన్ను విడిచిపెట్టిన స్థితిలో నేను ఉండి భారం మోసుకున్న స్థితిలో నేను ఉన్నప్పుడు నా ప్రార్థన ఎవ్వరికి వినపడకూడదు. ఆ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు నా ప్రార్థన వినకూడదు, నేను ఏం ప్రార్థించినా వినకూడదు అని చెప్పి సీడీ ప్లేయర్ పెట్టి పెద్దగా సౌండ్ పెట్టాను. చాలా పెద్దగా సౌండ్ పెట్టి నేను ప్రార్థిస్తున్నాను. నేను వేరే విషయం గురించి ప్రార్థిస్తున్నాను, వేరే ఒక వస్తువు, ఒక దాని గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఆటోమేటిక్గా నా ప్రార్థన మారిపోయింది. ఆ ప్రార్థన మారిపోయి, ప్రభువా నేను దీంట్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, ఎలా నేను బయటికి రావాలి, నాతో కావట్లేదు ప్రభువా, నేను ఈ లోకంలో అది ఎంత ప్రయత్నించినా నాతో కావట్లేదు, ఎంత సిగరెట్ తాగొద్దు అనుకుంటే కూడా నాలో ఆశలు చావట్లేదు, నేను ఎంత గుట్కలు తినొద్దు అనుకుంటే కూడా నాలో ఆశలు చావట్లేదు, నా చూపులు కామ చూపులుగా, లేకపోతే నా తలంపులు, నా ఆలోచనలు చెడిపోయిన స్థితిలో ఉన్నాయి ప్రభా, నేను దీంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను ప్రభా, దీని నుంచి నేను ఎలా బయటికి రావాలి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడి ఆత్మతో నన్ను నింపి ఆ రోజు నేను ఎంతగా ఏడ్చినా నాకు తెలియదు, ఎందుకు ఏడ్చినా నాకు తెలియదు, చాలా ఏడ్చాను. ఆ ఏడుస్తూ